ఈ మగవాళ్ళకి ఇచ్చే వ్యాగ్రా ఆడవాళ్ళకు పనిచేయదు. ఆడవాళ్ళకు కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. ఇంట్రా రోజా అనే ఒక రకమైనటువంటి ఒక క్రీమ్ ఉంది. దానివల్ల కొంచెం మగవాళ్ళకు వచ్చినట్టే వాళ్ళకు కూడా కోరికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్లకు కోరికలు రావాలనుకుంటే అవి హార్మోన్ డిపెండెంట్. ఎస్ట్రోజన్ అనే హార్మోను ఫిమేల్ హార్మోను, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ కూడా ఫిమేల్ హార్మోనే, కానీ అది యూజువల్గా గర్భవతులకు ప్రొజెస్టెరాన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎస్ట్రోజన్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఈ ఎస్ట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ ఉంటాయి. ప్రొజెస్టెరాన్ కనుక డామినేట్ చేస్తూ ఉంటే కోరికలు ఉండవు. తర్వాత ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. తల్లులు పాపలకు పాలిచ్చే టైంలో వాళ్ళకు ప్రొలాక్టిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కోరికలు తగ్గిపోతాయి. భగవంతుడు చాలా గొప్పవాడు. భగవంతుడు చిన్నపిల్లలకు ఇబ్బంది కాకూడదని అమ్మాయిలకు ఆ టైంలో శృంగార కోరికలు రాకుండా చూస్తాడు. వాళ్ళకు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ పెంచేసి అమ్మాయిల కోరికలు తగ్గిస్తాడు. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా కోరికలు ఉండడం వల్ల ఇబ్బందులు పడతారు కనుక యూజువల్గా ప్రొజెస్టెరాన్ పెరిగి వాళ్ళకు కూడా పెద్ద కోరికలు రావు. బట్ ఎస్ట్రోజన్ ఉన్నప్పుడు మాత్రం కోరికలు చాలా ఉంటాయి. సో ఈ ఎస్ట్రోజన్ నెలలో కొద్ది రోజులు ఎక్కువ ఉంటుంది, కొద్ది రోజులు తక్కువ ఉంటుంది. యూజువల్గా 10th డే నుంచి 14th డే మధ్యలో ఈ ఎస్ట్రోజన్ అనేది మంచి ఎక్కువ అమౌంట్స్లో ఉంటుంది. దీనివల్ల వాళ్ళ కోరికలు పెరుగుతాయి.